శ్రీగురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ నెల 5వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్మీ స్వరూపిణైనటువంటి శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ నెల రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వారందరికీ కూడా సర్వ ఐశ్వర్యములు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది భగవతి. ఆ భగవతి యొక్క సేవ ఎలా చేయాలి అనంటే 4 శుక్రవారాలు అలాగే మంగళవారాలు ప్రతిరోజు సాయంత్రం అంటే సంధ్యావేళలో అమ్మవారిని దీపరూపంలో ఆరాధన చేసి పంచి ఉపచారములు లేదా షోడశ ఉపచారములు మీకు తెలుగు సరిగా వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ తాలూకా స్తుతి ఏదైతే ఉందో ఎవరికైనా సంగీతం వస్తే అమ్మవారికి గానంతో కూడా సాధన చేయవచ్చును. ఎవరి భక్తితో ఆరాధన చేసిన శ్రద్ధ వహించిన వారి యందు ఉండి వారికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తుంది ఆ మహాలక్ష్మి. కేవలం ఒకే శుక్రవారం చెయ్యాలని ఎందుకు చెప్తారు అనంటే వ్రతకల్పం అలా ఉంది కనుక పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో అది శ్రావణ శుక్రవారంగా చెప్పబడుతున్నది. ఈ కథా సారాంశంలో మనం తెలుసుకోవలసింది, ఎవరైతే నిష్కల్మషంగా ఉంటారో అందరి పట్ల ప్రేమ వాత్సల్యాలతో ఉంటారో వారికి భగవతి యొక్క స్వప్న దర్శనం అవుతుంది. మన కథలో చారుమతీదేవికి కూడా ఆవిడ చేసేటటువంటి పనులను బట్టి ప్రపంచంలో ఎంతోమంది ఉండగా ఆ చారుమతీదేవికి ఎందుకు కల్పించాలి అంటే ఆవిడ చేస్తున్నటువంటి సేవ, అత్తమామలను గౌరవిస్తూ భర్తని గౌరవిస్తూ ప్రతిరోజు కూడా పాడి పంటలను చూసుకునేటటువంటి ఆమెకి కనుకే స్వప్నంలో ఆ మహాలక్ష్మి కథనంతా కూడా వినిపించింది. ఈ వ్రతం ఆవిడి వల్లనే స్త్రీలందరూ కూడా ఈరోజు కూడా చేసుకుంటున్నారు. మనం కథ చదువుతాం కానీ కథలో ఉండేటువంటి సారాంశాన్ని మాత్రం మనం తెలుసుకోలేము. కేవలం ఈ ఆడంబరాలకి పోయి అసలైనటువంటి స్థితి మనం తెలుసుకోలేము. కనుక ఇప్పుడున్నటువంటి కలియుగం బట్టి జరుగుతూ ఉంటాయి కొన్ని, కానీ మనకన్ను కొన్ని ఇథిక్స్ ఉంటాయి కనుక అవి పాటిస్తూ చేస్తే, ఎందుకంటే భగవతిగా అయినా మనం పూజలు చేసినా కానీ మనకి ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. నువ్వు ధార్మికంగా ధర్మంగా ఉన్నప్పుడే నీకు ద్రవ్యాన్ని ఇస్తుంది. నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు, అనవసరమైన ఖర్చులు చేస్తున్నావా, మంచిగా ఖర్చులు చేస్తున్నావని చూసే ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక తల్లి స్థానంలో ఉన్న వాళ్ళు బిడ్డలు దుబ్రాగా ఖర్చు చేస్తుంటేనే ఒరే నువ్వు అలా కాదు, ఇలా ఖర్చు చేయాలి, తప్పు, నువ్వు ఇలా డబ్బులన్నీ కూడా సర్వనాశనం చేస్తున్నావు, టైంని వేస్ట్ చేస్తున్నావు అని మనం మందలిస్తున్నప్పుడు మరి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కూడా చూస్తుంది కదండి. అందువల్ల ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మనం చూసి జాగ్రత్తగా చేయడం చాలా ఉత్తమం. అలానే ప్రతి ఒక్కరి ఇల్లు కూడా అమ్మవారిని ఆరాధన చేసుకునే వాళ్ళందరూ కూడా వారు మౌనం పాటించాలి. అలాగే ఇంట్లో కూడా అనవసరమైనటువంటి నెగిటివ్ థింగ్స్ కలిగినటువంటి మాటలను ఎప్పుడు కూడా ఆడకూడదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండి ఇద్దరు పరస్పర ప్రేమ వాత్సల్యాలతో ఉన్నవాళ్ళు ఈ వరలక్ష్మీదేవి వ్రతం అనే కాదు, ఇంట్లో ఎప్పుడు కూడా మంచి హెల్తీగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా మనం ఎప్పుడూ కూడా ఒక పాజిటివిటీతో ఉండగలిగితే ఈ దేవుడు ఎందుకండి మనకు కరుణించడు? కొన్ని పనులు మనం స్వయం కృపారాధనతో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. దానికి తగ్గ కర్మను కూడా మనమే అనుభవించాలి. కనుక
కష్టాలొస్తాయి, కష్టాల వెనకాతల సుఖాలొస్తాయి. అందుకే ప్రతి మాసానికి ఒక వాల్యూస్ ఉన్నాయి. ఈ మాసంలో ఈ పూజ, ఈ మాసంలో ఈ పూజ. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనం ఆ కర్మలు తగ్గించుకోవడం కోసం ఈ వ్రతము, ఈ పూజలు, ఈ హోమాలు, అన్నదానం చెయ్యాలని మన సనాతన యొక్క ధర్మం చెప్పబడుతూ ఉన్నది. కనుక ఏ పూజ ఎవరికి తోస్తే, ఎవరి యొక్క బలాన్ని బట్టి, అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళని చెయ్యొచ్చు. భక్తితో చెయ్యొచ్చు. డబ్బున్న వాళ్ళు నలుగురికి ఆ రోజున వస్త్రదానం చెయ్యొచ్చు. ఎవరైతే ఎక్కువగా పంచుతారో మళ్ళీ 1000 రెట్లు మళ్ళీ తిరిగి ఆ మహాలక్ష్మి ఇస్తుంది. అంతేగాని వచ్చిందల్లా మనం దాచేసుకుంటే కూడా కాదు. ఎందుకనంటే మనం ఎప్పుడైనా ఒక చారిటీ చేస్తే 1000 చారిటీలకి చేసేటటువంటి సౌభాగ్యం ఆ మహాలక్ష్మి మనకి ప్రసాదిస్తుంది. అయితే ఆ పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఒక కలశ రూపంలో అమ్మవారిని ఆరాధన చేయాలి. చాలామంది అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్, ఇందులో బియ్యం పొయ్యాలా, ధాన్యం పొయ్యాలా, లేకపోతే నీళ్ళు పొయ్యాలా అని అంటారు. కేవలం నీరు మాత్రమే పొయ్యాలి. ఎందుకు అని అంటారు, నీరుకి అపారమైనటువంటి శక్తి ఉంటుంది కనుక మనకి రెండు అంటే శుద్ధి చేస్తే, ఒకటి నీరు, రెండవది అగ్ని. దానివల్లే మనం శుద్ధి అవుతాం. కనుక ఆ కలశంలో చక్కగా నీరు పోసి, తర్వాత అష్టగంధములు పోసి, అక్షింతలు, పుష్పాలు, నిమ్మకాయ, ఒక వెండి కాయిన్ కానీ లేదా బంగారం కాయిన్ కానీ అందులో వేయడం. ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు ఇలా చెప్పారు, బంగారం కాయిన్ లేదు అని అడుగుతూ ఉంటారు. ఎవరికి తోచింది అది వెయ్యాలి. నీ మనసును పెట్టు, అందులో సరిపోతుంది. అందువల్ల ఆ రోజు ఆ తర్వాత పంచపాలకులు అంటారు. అంటే 5 రకాలు కలిగినటువంటి ఆకులు, అలాగే మామిడి కొమ్మలు కూడా అందులో పెట్టండి. తర్వాత కొబ్బరికాయ పెట్టి, రవికిల గుడ్డకు పెట్టి, ఆ తర్వాత గాజులు, సౌభాగ్య ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు చక్కగా అనేక రకమైనటువంటి పుష్పమాలలతో అమ్మవారిని అలంకరించండి. మీరు కూడా ఉన్న దాంట్లో శుభ్రంగా ఆ రోజు అలంకరించుకోండి. అలంకరించుకోవడం మీన్స్ మన ఆభరణాలు వేసుకోవడం కాదు, నీ లోపల అలంకారం చేసుకోవాలి. ఒక పాజిటివిటీతో అమ్మవారిని మనం మంత్రం చదువుతా, ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః అంటూ అమ్మవారిని ఎవరైతే ఎక్కువ శాతం చాంటింగ్ చేస్తారో, ఎక్కువ ఆవిడతో స్పెండ్ చేస్తారు, అంటే ఆవిడ దగ్గరగా కూర్చొని, అమ్మా నువ్వెంత అందంగా ఉన్నావు తల్లి, నువ్వెంత ఆనంద స్థితిలో ఉన్నావు తల్లి, ఆ యొక్క స్థితిని కూడా మాకు ప్రసాదించమని చెప్పేసి ఆ మహాలక్ష్మిని మనం అందరం కూడా రోజు ఉందాం. మీరు కథ చదవండి. కథలో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా మనం తెలుసుకుంటే చాలా చాలా మంచిది. అలానే ఆ రోజు ఎవరైతే మన ఇంటికి వస్తారో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావన చేసి, వచ్చిన వాళ్ళని చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి, వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి, పారాణి రాసి, బొట్టు పెట్టి, అలానే మనకు తోచిన ఆవిడికి వాయినాన్ని కూడా ఇచ్చినట్లయితే చాలా ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. అలాగే ఇచ్చిన వారు, తీసుకున్న వారు కూడా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా మనం భావన చేయడం చాలా మంచిది. కానీ చేసేటప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉండాలి తప్ప ఇతరితర అయినటువంటి మాటలు అక్కడ ఏది కూడా మాట్లాడకుండా పిన్ డ్రాప్ సైలెంట్, అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంట్లో ఉన్నప్పుడు అనవసరమైన మాటలైతే వాళ్ళు వినరు. కనుక ఏదైనా దైవికంగా ఉండేటటువంటి మాటలు తప్ప అనవసరం, వాళ్ళు అది కొనుక్కున్నారు, అక్కడ ఈ పొట్టుచీరలు ఇచ్చారు, ఇక్కడ ఈ వాయినాలు ఇచ్చారు, అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అక్కడ మాట్లాడకండి. ఆ వైబ్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఈ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, మీ స్వామీజీ శ్యామలానందనాథ.